అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం కొత్త రూపు సంతరించుకోనుంది. తొలి దశలో 200 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించినట్టుగా పురాతన భవనాలు, ఆలయాల కూల్చివేతలతో పాటు నిర్మాణ పనుల ప్రారంభానికి ఇవాళ పూజాధికారులు జరపనున్నారు. వెంటనే పనులు ప్రారంభించి వచ్చేడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే టెండర్లను కూడా పిలిచింది ప్రభుత్వం. 16వ శతాబ్దంలో భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న భద్రాచలంలో రామాలయం నిర్మించారు. 1960లో ఆలయంలో గోపురం పనులు చేపట్టారు. అనంతరం స్వల్ప మార్పులు తప్ప ఇప్పటివరకు రామాలయ అభివృద్ధి జరగలేదు. కాలక్రమేణా భద్రాచలానికి భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అయితే రామదాసు నిర్మించిన ప్రధాన ఆలయం మినహా ఇతర ఉపాలయాలు, పరిపాలనా భవనాలు, వంటశాలలు, పూజా మండపాలు, పార్కింగ్ జోన్లు, ఇతరత్రా వస్తువులను జోడించేలా 586 కోట్ల రూపాయల నిధులతో మాస్టర్ ప్లాన్కు ఆమోదం తెలిపింది. అందులో తొలి విడతగా గోదావరి ఒడ్డున 75 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడంతో పాటు ఆలయ కాంప్లెక్స్ విస్తరణకు 180 కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధి, ఇతర కార్యాలయాల నిర్మాణానికి 96 కోట్లు కలిపి 351 కోట్ల విలువైన పనులను 2027 నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించారు. కానీ ఇందులో కాంప్లెక్స్ విస్తరణ పనుల అంచనాలను 200 కోట్లకు సవరించి చేపట్టేందుకు సిద్ధమై టెండర్ ఖరారు చేశారు. ఇక ఇతర పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఇక రెండో విడతగా 6 ఎకరాల స్థలంలో పార్కింగ్, ఇతర అభివృద్ధి పనులతో 108 కోట్లతో 2028 నాటికి, మూడవ విడతగా భద్రాచలం టెంపుల్ టౌన్ అభివృద్ధిని 127 కోట్లతో 2029 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ప్రధాన ఆలయానికి ఎలాంటి మార్పులు లేకపోవడంతో భక్తుల దర్శనానికి ఆటంకం కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.